నెక్స్ట్ సింపుల్ పాస్ట్ చూద్దాం. ఏం చూద్దాము? సింపుల్ పాస్ట్ మనం ఒకసారి చూద్దాం. సో వీటి యొక్క స్ట్రక్చర్ చూద్దాం. సింపుల్ పాస్ట్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. ఎలా ఉంటుంది మనకు తెలుసు. సబ్జెక్టు ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్టు ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ అదే వీటి ఇంట్రాగేటివ్ అయితే ఏం చేయాలి మీకు చెప్పాను నేను. ఇందులోంచి హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి అని చెప్పాను నేను. హెల్పింగ్ వర్బ్ ఉందా లేదు, లేకపోతే ఏం చేయాలి మీకు చెప్తాను. ఎగ్జాంపుల్ చెప్పండి చెప్తాను మీకు. చూడండి, హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ మెయిన్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అయిపోతుంది. మెయిన్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అయిపోతుంది. సో ఎలా అవుతుందంటే చూద్దాం మళ్ళీ. ఓకే, నెక్స్ట్ నెగిటివ్ అసెట్. దీనికి నెగిటివ్ కూడా యాడ్ చేయాలి. అంటే సేమ్ సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నెగిటివ్ వర్డ్ నాట్ ప్లస్ మెయిన్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో చిన్నది ఏమవుతుంది, ఎక్స్పాండ్ అయిపోతుంది. ఇక్కడ చూద్దాం. ఇంకా దీని ఇంట్రాగేటివ్ మార్చుకోవాలంటే ఏం చేయాలి, ఈ రెండింటిని మార్చుకుంటే సరిపోతుంది. ఏమనేసి హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ నాట్ ప్లస్ మెయిన్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్టు క్వశ్చన్ మార్క్. ఇక్కడ కూడా క్వశ్చన్ మార్క్. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ మనం చూసినట్టయితే ఐ ప్లేడ్ క్రికెట్. ఐ ప్లేడ్ క్రికెట్ అనేది మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. చూస్తే మనకు చూడండి, ఐ ప్లేడ్ క్రికెట్ కదా. దీనికి మనం స్ట్రక్చర్లో ఒకసారి చూద్దాం. ఐ అనేది ఏది సబ్జెక్టు, ప్లేడ్ అనేది ఏది V2. వెరీ గుడ్. ఓకేనా, ఇక్కడ ఆబ్జెక్టు సరిపోయిందా. సబ్జెక్టు V2 ఆబ్జెక్ట్ వచ్చింది. సో ఈ స్ట్రక్చరు సరిపోయింది. ఇప్పుడు మనకు వచ్చిన చిక్ అంతా, ఇప్పుడు మనకి ఏం చేసింది, చిక్ వచ్చింది. ఏం చేయమన్నా మనం హెల్పింగ్ వర్బ్ తీసుకోమన్నాం. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉందా లేదు, లేదా ఉంది. ఎలా ఉందంటే చూద్దాము. చూడండి, మీకు ఎప్పుడు చెప్పేది అంతే. ప్రతి మెయిన్ వెర్బులోంచి మనం హెల్పింగ్ వెర్బ్ను బయటకు తీయచ్చు. ఎలా తీయచ్చు అంటే చూద్దాము. మీకు చెప్పాను, డూ ప్లస్ ఏముంది ఇక్కడ, ప్లే కదా. ప్లే ఈక్వల్ టు ప్లే. డస్ ప్లస్ ప్లే ఈక్వల్ టు ప్లేస్. డిడ్ ప్లస్ ప్లే ఈక్వల్స్ టు ప్లేయిడ్. డిడ్ ప్లస్ ప్లే ఈక్వల్ టు ప్లేయిడ్. ఈ ఫార్ములాను మనం ఇప్పటికీ గుర్తుపెట్టుకోవాలా. ఏ వెర్బ్ కన్నా మనం అన్వయించవచ్చు. ఓకే, హెల్పింగ్ వెర్బ్ లేని పక్షంలో హెల్పింగ్ వెర్బ్ని ఎలా తీసుకుంటామో ఓకేనా, అలా మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఏముంది, V2 కదా, V2. సో V2 ఎక్కడుంది, ప్లేడ్ అనే పదం ఎక్కడుంది, ఇక్కడ ఉంది. అంటే దీంట్లో ఏమేమి దాగి ఉంది, డిడ్ ప్లస్ ప్లే. డిడ్ ప్లస్ ప్లేడ్ కాదు, డిడ్ ప్లస్ ప్లే ఉంది. ఇప్పుడు మీరు ఆడుకుంటారు. ఇప్పుడు మీరే ఆడుకుంటారు. ఎలా ఆడుకుంటారు చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాస్తున్నాం. ఎలా రాసుకుంటారు, డిడ్ ఉంది, హెల్పింగ్ వర్బ్ ఇటువైపు, సబ్జెక్ట్ని ఇటువైపు పంపిస్తాం. చెప్పండి, డిడ్ ఐ. నెక్స్ట్ ఏముంది ఇక్కడ, ప్లే మాత్రమే ఉంది, ప్లేడ్ కాదు, ప్లే మాత్రమే ఉంది. ఎందుకంటే డిడ్ మనం దాంట్లో తీసేసాం కాబట్టి. డిడ్ ఐ ప్లే క్రికెట్ క్వశ్చన్ మార్క్. చూడండి, హెల్పింగ్ వర్బ్ ఉందా, సరిపోయింది. హెల్పింగ్ వెర్బు. సబ్జెక్ట్ ఉందా, సబ్జెక్ట్ ఉంది. మెయిన్ వెర్బు ప్లే ఉందా, మెయిన్ వెర్బ్ ఉంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఉందా, ఆబ్జెక్ట్ ఉంది. సో ఒక సెంటెన్స్లో మెయిన్ వెర్బ్ లేనప్పుడు దాన్ని అసర్టివ్గా కానీ నెగిటివ్గా కానీ మార్చాలంటే హెల్పింగ్ వెర్బ్ ఖచ్చితంగా అవసరము. అలాంటి సందర్భంలో మనం ఈ సింపుల్ లాజిక్ని ఉపయోగించి మెయిన్ వెర్బ్ నుంచి హెల్పింగ్ వెర్బ్ను మనం బయటకు తీయచ్చు. సో అలా తీసిన తర్వాత కేవలం ఆ V1 రూపం మాత్రమే బయట ఉంటుంది. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. దీనికి చూద్దాం. ఇప్పుడు ఇవన్నీ రాయేస్తారు ఎందుకంటే హెల్పింగ్ వెర్బ్ బయట వచ్చింది కాబట్టి. ఇక్కడ మనం చూసినట్లయితే నెగిటివ్ అసెట్ అంటే దీనికి మనం నెగిటివ్గా రాయాలి. అంటే ఏమైనా రాస్తాము, ఐ. చూడు, ఎందుకు నెగిటివ్ చేయాలన్నా, మళ్ళీ చెప్తున్నా, ఒక సెంటెన్స్ని ఇంట్రాగేట్ చేయాలన్నా నెగిటివ్గా మార్చాలన్నా మనకి హెల్పింగ్ వెర్బ్ను బయటకు తీసేవాళ్ళ ఉంటే ఓకే. ఆల్రెడీ ఇక్కడ లేదు కానీ మనం ఇక్కడ ఏం చేసాము, ఇక్కడ తీసాం కాబట్టి ఐ డిడ్ నాట్ ప్లే క్రికెట్. ఐ డిడ్ నాట్ ప్లే క్రికెట్. దాని యొక్క స్ట్రక్చర్ మనం అబ్జర్వ్ చేసి చూద్దామండు. సబ్జెక్టు సరిపోయింది.
హెల్పింగ్ వెర్బు సరిపోయింది. నెగిటివ్ వర్డ్ నాట్ ఉంది. నెక్స్ట్ మెయిన్ వెర్బు ప్లే ఉంది. ఆబ్జెక్ట్ సరిపోయిందా? సింపుల్. సో కొంచెం క్లూ ఇస్తే చాలు మీరు అల్లుకుపోతారు ఇలా. నెక్స్ట్ చూద్దాం నెగిటివ్ ఇంట్రాగేటివ్ ఎగ్జామ్ చూద్దాం. సరే ఇంట్రాగేటివ్ కదా, ఇవి రెండు మార్చుకుంటే సరిపోతుంది. ఏమొస్తుంది? డిడ్ ఐ నాట్ ప్లే క్రికెట్? నేను క్రికెట్ ఆడలేదా అనే అర్థంలో మనం ఉపయోగిస్తాం. ఓకేనా? ఒకసారి మనం స్ట్రక్చర్గా అబ్జర్వ్ చేస్తే హెల్పింగ్ వెర్బు సబ్జెక్టు నెగిటివ్ వర్డు మెయిన్ వెర్బు ఆబ్జెక్టు. సో చూసారా ఇక్కడ ఒక స్ట్రక్చర్లతో మనం ఆడుకోవాలా. ఫస్ట్ టెన్స్ నేర్చుకోవాలంటే స్ట్రక్చర్లతో ఆడుకోవాలా. ఓకేనా? స్ట్రక్చర్లతో నువ్వు ఆడుకున్నావంటే తర్వాత నీకు అందులోని కీవర్డ్స్ కీ పాయింట్స్ అవన్నీ మనం తెలుసుకుంటాం. ఫస్ట్ ముందు స్ట్రక్చర్లు వస్తే అప్పుడు సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో స్ట్రక్చర్లతో ఎలా మనం చూడాలి, నేర్చుకోవాలో, ఆడుకోవాలో అనేసి ఒకసారి చూద్దాము. పాస్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ చూద్దాం. సబ్జెక్టు ప్లస్ పాస్ట్ బీఫాము ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్ ఫుల్ స్టాప్ అసెట్ కాబట్టి. ఓకేనా? ఈ పంక్చుయేషన్ మార్క్స్ కూడా ఇంపార్టెంటే. ఓకేనా? ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చూద్దాము. ఐ వాస్ ప్లేయింగ్ క్రికెట్. సో చూడండి, సబ్జెక్ట్ ఐ ఉందా? ఐ. పాస్ట్ బీఫామ్ వాస్ ఉంది. వాస్ కానీ వెర్ కానీ ఉండాలి. ఇక్కడ మనకి ఏమి ఉండాలి? వాస్ కానీ వెర్ కానీ ఉండాలి, పాస్ట్ టెన్స్ కాబట్టి. ఓకే, తీసుకున్నాము. నెక్స్ట్ ఏముంది? V1 ప్లస్ ING, దాన్ని ఏమంటారు మనము? V4 అంటాము, ఉంది. నెక్స్ట్ ఏముంది? ఆబ్జెక్ట్ ఉంది. సో ఆబ్జెక్ట్ కూడా ఉంది. సో ఈ స్ట్రక్చర్ ప్రకారము ఈ ఎగ్జాంపుల్ సరిపోయింది. ఇప్పుడు ఇది ఓకే, సరిపోయింది. దీన్ని మనం ఎలా మార్చాలి? ఇప్పుడు స్ట్రక్చర్లు మార్చుకోవాలా. అంటే పాజిటివ్ ఇంట్రాగేటివ్ ఏం చేయాలి? ఈ రెండును ఇలా మారిస్తే సరిపోతుంది. అంటే ఏముంది? పాస్ట్ బీఫామ్ అంటే బీఫాము ప్లస్ సబ్జెక్టు ప్లస్ V4 అంటే V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్టు క్వశ్చన్ మార్కు. అవునా? ఇప్పుడు దీని ఎగ్జాంపుల్ చూద్దాం. బీఫామ్ ఏది? వాస్. సబ్జెక్ట్ ఏది? ఐ. V4 వాజ్ ఐ ప్లేయింగ్ క్రికెట్. నేను క్రికెట్ ఆడుతూ ఉన్నానా అనేది. ఒకసారి స్ట్రక్చర్ మనం రాసుకునే స్ట్రక్చర్ ఏది? బీఫాము ప్లస్ సబ్జెక్టు ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. సరిపోయిందా? సో స్ట్రక్చర్లు ఉంటే నువ్వు ఎలాగైనా ఆడుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. దీన్ని నెగిటివ్గా మార్చాలి. అంటే దీనిని నెగిటివ్గా మార్చాలి. ఎలా మార్చాలి చూడండి. సబ్జెక్టు ప్లస్ బీఫాము ప్లస్ నాటు ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా? ఇలా ఉంటుంది. మనం దాన్ని మళ్ళీ ఏం మార్చాలి చూడండి. దీనికి ఎగ్జాంపుల్ వేసుకుందాము. సబ్జెక్ట్ ఏది? ఐ. బీఫామ్ ఏది? వాస్. నెగిటివ్ వర్డ్ ఏది? నాట్. V4 ఏది? ప్లేయింగ్. నెక్స్ట్ ఏది? ఆబ్జెక్టు క్రికెట్. ఐ వాజ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్. సో ఎక్సలెంట్గా మనకేమేం చేస్తున్నాము? మార్చగలుగుతున్నాం సింపుల్గా. సో ఐ అనేది ఏది? సబ్జెక్టు ప్లస్ వాజ్ అనేది ఏది? బీఫాము. నెక్స్ట్ ఏది?
నెగిటివ్ వర్డ్, నెక్స్ట్ ఏది V4, నెక్స్ట్ ఏది ఆబ్జెక్ట్. సో ఇంతసేపు మనం ఏం చేస్తున్నాం, స్ట్రక్చర్లతో మనం ఆడుకుంటున్నాం. స్ట్రక్చర్ని మనం మార్చి 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 పిండి పిప్పి చేస్తాను. ఓకే, ఆ అవగాహన మనకు రావాలి. నెక్స్ట్ చూద్దాం, నెగిటివ్ ఇంట్రాగేటివ్. నెగిటివ్ ఇంట్రాగేటివ్ చూద్దామా. నెగిటివ్ ఇంట్రాగేటివ్ అంటే ఈ రెండు మార్చుకుంటే సరిపోతుంది. అంటే బీ ఫాము ప్లస్ సబ్జెక్టు ప్లస్ నాటు ప్లస్ V4 అంటే V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా, దేంతో ఎండ్ అవ్వాలి, క్వశ్చన్ మార్క్. ఓకేనా, అది మర్చిపోకూడదు, క్వశ్చన్ మార్క్ మర్చిపోకూడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. బీ ఫామ్ ఏది చూడంటే ఇది ఈ రెండు మార్చుకుంటే సరిపోతుంది. ఈ రెండు మార్చుకుంటే సరిపోతుంది. ఏది వాజ్ ఐ తీసుకున్నామా, వాజ్ ఐ. ఓకే, నెక్స్ట్ నెగిటివ్ వర్డ్ ఏది నాట్. నెక్స్ట్ V4 ఏది ప్లేయింగ్. నెక్స్ట్ ఏది క్రికెట్. క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. సో వాజ్ ఐ నాట్ ప్లేయింగ్ క్రికెట్, నేను క్రికెట్ ఆడట్లేదా అని నెగిటివ్గా ప్రశ్న వేసినప్పుడు. ఓకేనా, దీని ఒకసారి సెక్షన్లు చెక్ చేసుకుందాం, క్రాస్ చెక్ చేసుకోవాలి. వాజ్ అనేది ఏది బీ ఫాము, బీ ఫాము. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏది ఐ సబ్జెక్టు ప్లస్ ఇదేది నెగిటివ్ వర్డు ప్లస్ ఇదేది V4 ప్లస్ ఇదేంటి ఆబ్జెక్ట్. ఓకే, సో ఇలా మనకి క్లియర్గా ఏముంది, మన స్ట్రక్చర్ని మార్పు చేయగలిగాం. ఒక పాస్ట్ కంటిన్యూస్ తీసుకొని వాటిని మనం పాజిటివ్ అసెప్టివ్గా, పాజిటివ్ ఇంట్రాగేటివ్గా, నెగిటివ్ అసెప్టివ్గా, నెగిటివ్ ఇంట్రాగేటివ్గా మనం మార్చగలిగాము. ఓకే, నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని చూద్దాము. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏది మనం నేర్చుకుందాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సో దాని యొక్క స్ట్రక్చర్ చూద్దాము. సబ్జెక్టు ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్టు ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్టు. సో దీన్ని ఏం చెప్పాడు, నెక్స్ట్ పాజిటివ్ ఇంటరాగేటివ్గా మార్చమన్నాడు. ఈజీనే, ఎందుకంటే ఆల్రెడీ హెల్పింగ్ వెర్బ్ కాబట్టి సింపుల్గా మారుస్తాం. ఎలా మారుస్తాము, హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు దీన్ని నెగిటివ్గా మార్చమన్నాడు అంటే జస్ట్ నాట్ యాడ్ చేసుకుంటాం. ఏదా సబ్జెక్టు ప్లస్ హ్యాడ్ ప్లస్ నాట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో నాట్ అనేది ఎప్పుడు కానీ మెయిన్ వెర్బ్కి ముందు ఉండాలి లేదా హెల్పింగ్ వెర్బ్కి తర్వాత ఉండాలి. నెక్స్ట్ దీన్ని ఇంట్రాగేటివ్ అంటే సింపుల్, ఈ రెండింటిని మార్చుకుంటే సరిపోతుంది. ఎలా హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్. మర్చిపోకూడదు, మనం క్వశ్చన్ మార్క్ మర్చిపోతే పంక్చుయేషన్ మార్క్ మర్చిపోతే ఇబ్బంది అవుతుంది. ఓకేనా, ఇప్పుడు దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఒకసారి మనము చూద్దాం. ఓకే, చూడండి. ఐ హ్యాడ్ ప్లేడ్ క్రికెట్. ఐ హ్యాడ్ ప్లేడ్ క్రికెట్. ఐ హ్యాడ్ ప్లేడ్ క్రికెట్ అని ఉందా. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఎలా మార్చచ్చు, స్ట్రక్చర్ చెక్ చేద్దాం. సబ్జెక్ట్ ఉందా, సబ్జెక్టు. నెక్స్ట్ హ్యాడ్ ఉందా, హ్యాడు. నెక్స్ట్ V3 ఉందా, V3. చెప్పాను కదా, V3 ఉంటే V3కి ముందే ఉండాలి, హ్యావ్ ఫామ్ ఉండాలి, ఏదో ఒక హ్యావ్ ఫామ్ ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ ఏముంది, ఆబ్జెక్ట్ ఉంది ఆబ్జెక్టు. సో ఇలా ఎగ్జాంపుల్ సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మార్చుకోవాలి. ఓకేనా, ఎలా చూద్దాం. పాజిటివ్ ఇంట్రాగేటివ్ ఏం చెప్పాను, దీన్ని ఇంట్రాగేటివ్ అంటే ఇలా ఇంటర్చేంజ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, అసెప్టివ్ నుంచి ఇంట్రాగేటివ్కి మార్చాలంటే సబ్జెక్టు మరియు హెల్పింగ్ వెర్బ్ను ఇంటర్చేంజ్ చేస్తే సరిపోతుంది. చూద్దాం. హ్యాడ్ ఐ మార్చున్నావా, హ్యాడ్ ఐ ప్లేడ్ క్రికెట్. ఇంట్రాగేటివ్ కాబట్టి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయింది. హ్యాడ్ ఐ ప్లేడ్ క్రికెట్ మనం మార్చుకున్నాము. చెక్ చేసుకోవాలి, క్రాస్ చెక్ చేసుకోవాలి కరెక్టా కాదనేసి. హ్యాడ్ ఉందా, హ్యాడ్ ఉంది. సబ్జెక్ట్ ఉందా, చూడు హ్యాడ్ ఉంది ప్లస్ సబ్జెక్ట్ ఉంది. నెక్స్ట్ V3 ఉందా, V3 ఉంది ప్లస్ సరిపోయింది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఉందా, ఆబ్జెక్ట్ సరిపోయింది. సో అంటే మనం మార్చిన సెంటెన్స్ స్ట్రక్చర్ ప్రకారంగా రైట్. ఎప్పుడు కానీ మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం.
నెగిటివ్ అసెట్. నెగిటివ్ అసెట్ అంటే ఈ అసెట్ సెంటెన్స్లో నాట్ యాడ్ చేయాలి. మామూలుగా నాట్ని యాడ్ చేస్తామంటే హెల్పింగ్ వర్బ్కి మెయిన్ వర్బ్కి మధ్యలో మనం నాట్ని యాడ్ చేస్తాం. ఓకే, చూద్దాం. ఐ హ్యాడ్ నాట్ ప్లేడ్ క్రికెట్. ఐ హ్యాడ్ నాట్ ప్లేడ్ క్రికెట్. ఇది మనం రాసాము. ఏం చేయాలా? క్రాస్ చెక్ చేసుకోవాలా. దేని నుంచి? స్ట్రక్చర్ నుంచి. స్ట్రక్చరే మనకి ఇంపార్టెంట్. ఇక్కడ ఐ అనే సబ్జెక్ట్ ఉందా? సబ్జెక్ట్ ఉంది. నెక్స్ట్ మనకి హ్యాడ్ రావాలి. హ్యాడ్ ఉంది, హ్యాడ్. నెక్స్ట్ నాట్ రావాలి. ఓకే, నెగిటివ్ వర్డ్ ఉంది. నెక్స్ట్ V3 రావాలి. ఉంది, V3. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్ట్ రావాలి. ఆబ్జెక్ట్ ఉంది. సో చూసారా, మనం రాసిన స్ట్రక్చర్ సెంటెన్స్ ఈ స్ట్రక్చర్ ప్రకారం మనం కరెక్ట్గా రెక్టిఫై అదే చెక్ చేసుకున్నాము, కరెక్ట్గా ఉంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. నెగిటివ్ ఇంట్రాగేటివ్. ఇంట్రాగేటివ్ అంటే ఏం చెప్పాను మీకు నేను? ఇలా ఇంటర్చేంజ్ చేస్తే సరిపోతుంది. సింపుల్. ఏమొస్తుంది? హ్యాడ్, నెక్స్ట్ హ్యాడ్ ఐ, నెక్స్ట్ సేమ్ హ్యాడ్ ఐ నాట్ ప్లేడ్ క్రికెట్. హ్యాడ్ ఐ నాట్ ప్లేడ్ క్రికెట్. హ్యాడ్ ఐ నాట్ ప్లేడ్ క్రికెట్. సో ఇప్పుడు చూడండి, హ్యాడ్ ఏమవుతుంది? ఇది హ్యాడ్ ఉందా? నెక్స్ట్ ఐ సబ్జెక్ట్, నెక్స్ట్ నాట్ నెగిటివ్ వర్డ్, ప్లేడ్ V3, క్రికెట్ ఆబ్జెక్ట్. క్రికెట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్. సో ఇలా మనకి ఏమున్నాయి? స్ట్రక్చర్లను మనం సులభంగా మార్చుకోగలుగుతున్నాము. నెక్స్ట్ చూద్దాము. పాస్ట్ పర్ఫెక్ట్ అయింది. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎలా ఉంటుంది మనకు తెలిసి ఇంతకుముందు. పర్ఫెక్ట్ అంటే హ్యావ్ ఫామ్ ఉండాలి. కంటిన్యూస్ అంటే బీ ఫాము V4 ఉండాలి. సో చూద్దాం. పాస్ట్ అంటే ఫస్ట్ చూద్దాము. దేనికైనా సబ్జెక్ట్ ఉండాలి. పాస్ట్ పర్ఫెక్ట్ కాబట్టి హ్యావ్ ఫామ్ ఉండాలి. హ్యాడ్. ఓకేనా? అదేవిధంగా హ్యాడ్ ఉండే దాని పక్కనే ఉండాలి V3 ఉండాలి, బీను. నెక్స్ట్ కంటిన్యూస్ కాబట్టి ఇంగ్ ఫామ్ ఉండాలి, అంటే V4 ఉండాలి. సో V4 ప్లస్ ఆబ్జెక్ట్. సో స్ట్రక్చర్లనే మనం ఏం చేస్తున్నాము? మనమే రాస్తున్నాం. స్ట్రక్చర్లనే ఎలా రాస్తాము? ఒక సెంటెన్స్ సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది, ప్లస్ పర్ఫెక్ట్ కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ కాబట్టి పాస్ట్ హ్యావ్ ఫామ్ తీసుకున్నాము. నెక్స్ట్ దాని పక్కన ఏముండాలి? V3 ఉండాలి కాబట్టి బీన్ తీసుకున్నాము. ఎందుకు బీన్ తీసుకున్నామంటే కంటిన్యూస్ అనే V4కి ముందు బీ ఫామ్ ఉండాలి కాబట్టి తీసుకున్నాము ఆబ్జెక్ట్. సో స్ట్రక్చర్లనే నువ్వేం చేస్తున్నావు? అవగాహనతో రాస్తున్నావు. నేర్చుకోవాల్సిన లేదు, అవగాహనతో రాసేయవచ్చు. ఓకే, ప్రాక్టీస్ చేస్తే. నెక్స్ట్ ఇది ఒక్కటి రాసినావు, ఇవన్నీ ఇంక దాని నుంచి రాసేయచ్చు. ఎలా రాసుకోవచ్చు? ఇలా మార్చి రాయొచ్చు. ఏది? హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్. ఇంట్రాగేటివ్ కాబట్టి. ఓకేనా? అదే నెగిటివ్ వస్తే అట్లా ఇవి నెగిటివ్ మార్క్స్ ఏమవుతుంది? సేమ్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ నాట్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్టు ఫుల్ స్టాప్. ఎందుకంటే అసెప్టివ్ కాబట్టి. ఇప్పుడు దీన్ని ఈ రెండు మారిస్తే సరిపోతుంది. ఎంత సింపుల్ చూడండి. ఒకటి వచ్చిందంటే మళ్ళీ దాని నుంచి మనం 100 చేస్తాను. హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్టు క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇంట్రాగేటివ్ సెటర్స్ కాబట్టి. ఓకేనా? ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చూద్దాము. స్ట్రక్చర్లతో మనం రాసిన ఎగ్జాంపుల్ చెక్ చేసుకుందాం. సో మీరు అర్థం చేసుకొని రాయాలి. ఓకేనా? ఇప్పుడు దీన్ని రాద్దాం. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఐ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్. ఏం రాసుకున్నాము? ఐ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్. నేను క్రికెట్ ఆడుతున్నాను, అప్పట్లో ఆడుతూ ఉన్నాను. ఓకేనా? ఐ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? స్ట్రక్చర్లతో చెక్ చేసుకోవాలి, కరెక్ట్ చేసుకోవాలి, మనం క్రాస్ చెక్ చేసుకోవాలి ఎప్పటికైనా. ఓకేనా? అది అలవాటుగా మారాలి. చూడండి. సబ్జెక్ట్ ఇదేంటిది? సబ్జెక్ట్. ఇదేంటిది? సబ్జెక్ట్. నెక్స్ట్ హ్యాడ్ అనేది హ్యావ్, ఫాస్ట్ హ్యావ్ ఫామ్. నెక్స్ట్ బీన్ ఉందా? బీన్ వచ్చింది. నెక్స్ట్ V4 ప్లేయింగ్ ఉందా?
V4 వచ్చింది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఉందా, ఆబ్జెక్ట్ ఉంది. సో ఈ స్ట్రక్చర్ ప్రకారము మనం రాసిన సెంటెన్స్ కరెక్టు, మనం క్రాస్ చెక్ చేసుకున్న విధానం కూడా కరెక్టే. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే ఇంకో ఎగ్జాంపుల్ అంటే దీన్ని ఎలా మార్చమన్నాడు, ఇంట్రాగేటివ్ సెంటెన్స్గా మనం మార్చమన్నాడు. ఎలా మారుస్తామంటే మనందరికీ తెలుసు, ఇప్పటికే మనకి బాగా అలవాటు అయిపోతుంది, ఇవి రెండు ఇంటర్చేంజ్ చేస్తాం, అవునా? చూద్దాం. హ్యాడ్ ఐ బీన్ ప్లేయింగ్ క్రికెట్, హ్యాడ్ ఐ బీన్ ప్లేయింగ్ క్రికెట్. చూడండి, హ్యాడ్ ఐ బీన్ ప్లేయింగ్ క్రికెట్ అని మనం ఏం చేస్తున్నాము, చెక్ చేసుకుంటాం. ఇది సెంటెన్స్ రాశాను, ఇందులోంచి డైరెక్ట్గా రాశాను, ఏం చేస్తున్నాను, క్రాస్ చెక్ చేసుకున్నాం మనం రైటా రాంగ్ అని. సో హ్యాడ్ సబ్జెక్ట్ సరిపోయింది, హెల్పింగ్ వర్బ్, హ్యావ్ ఫామ్, ఓకేనా? హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ వచ్చింది, ప్లస్ బీన్ వచ్చింది, ప్లస్ V4 వచ్చింది, సరిపోయింది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ వచ్చింది, సరిపోయింది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెగిటివ్ అసెట్ టూలో నెగిటివ్ సెంటెన్స్ చూద్దాం. నెగిటివ్ అంటే దీన్ని మనం నెగిటివ్ చేయాలి. నెగిటివ్ చేయాలంటే బాగా పెద్ద కష్టం కాదు, నాట్ యాడ్ చేసుకోవాలి. అంటే ఒక నెగిటివ్ వర్డ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది, ఓకేనా? చూద్దాం. ఏమనేసి, ఐ హ్యాడ్ నాట్ బీన్ ప్లేయింగ్ క్రికెట్. ఐ హ్యాడ్ నాట్ బీన్ ప్లేయింగ్ క్రికెట్. సో హెల్పింగ్ వర్బ్ తర్వాత మనం నాట్ని మనం ఉపయోగించాలి. ఇప్పుడు చెక్ చేసుకుందాం, ఏమో మనం రాసింది రైటో కాదో కదా. ఐ అనేది సబ్జెక్టు, సరిపోయింది. హ్యాడ్ అనేది హ్యాడ్, సరిపోయింది. నెక్స్ట్ నాట్, సరిపోయింది. నెక్స్ట్ బీను, సరిపోయింది. నెక్స్ట్ V4, సరిపోయింది. నెక్స్ట్ ఆబ్జెక్టు. సో ఇలా మనం రాసిన సెంటెన్స్కి ఆడ రాసిన స్ట్రక్చర్లకి కరెక్ట్గా మనం పోల్చుకున్నప్పుడు ఎగ్జాక్ట్గా సరిపోయింది. సో ఇలా మనం ఎప్పుడు కానీ క్రాస్ చెక్ చేసుకోవాలా. ఇలా మీరు అన్ని సెంటెన్స్ కానీ రాసుకున్నారనుకోండి, ప్రాక్టీస్ చేసుకున్నారనుకోండి, ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, నెగిటివ్ ఇంట్రాగేటివ్కి మార్చమన్నాడు, అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్లోకి మార్చమన్నాడు. సింపుల్, ఈ రెండు మార్చుకుంటాం, అంతేనా? ఒకసారి చూద్దాం. హ్యాడ్ ఐ మీదంతా అంతే. హ్యాడ్ ఐ నాట్ బీన్ ప్లేయింగ్ క్రికెట్, హ్యాడ్ ఐ నాట్ బీన్ ప్లేయింగ్ క్రికెట్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్, ఓకేనా? చూడండి, హ్యాడ్ అనేది హ్యాడ్ ఫామ్, ఐ అనేది ఏది సబ్జెక్టు, నాట్ అనేది ఏది నెగిటివ్ వర్డ్, బీన్ అనేది ఏది బీన్, ప్లేయింగ్ అనేది ఏది V4, క్రికెట్ అనేది ఏది ఆబ్జెక్ట్. సో చెక్ చేసుకుందాం. హ్యాడ్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, నెగిటివ్ వర్డ్ ఉంది, బీన్ ఉంది, V4 ఉంది, ఆబ్జెక్ట్ కూడా ఉంది. సో మనం రాసిన స్ట్రక్చర్లకి మనం రాసిన ఎగ్జాంపుల్కి మ్యాచ్ అయింది కాబట్టి ఇవి పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఓకే, ఇప్పుడు మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో చూద్దాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో మనము ఇలా టెన్స్ని వాటి యొక్క స్ట్రక్చర్లను ఇంటర్చేంజ్ చేస్తూ చూద్దాం. సింపుల్ ఫ్యూచర్ యొక్క స్ట్రక్చర్ చూసినట్లయితే మనము సబ్జెక్ట్ ప్లస్ షల్ ఆర్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ షల్ ఆర్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. దీన్ని మనం ఏం చేయమన్నాడు, ఇంటరాగేట్ చేయమన్నాడు. అప్పుడు ఏమొస్తుంది, ఇవి రెండు మారుతాయి. అంటే షల్ ఆర్ విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్. ఓకే, నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్ చూద్దాం. దీనికి నెగిటివ్ సెంటెన్స్ మనం ఉపయోగించాలి. అంటే సబ్జెక్ట్ ప్లస్ షల్ ఆర్ విల్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఫుల్ స్టాప్. నెక్స్ట్ ఏం చెప్పాడు, నెగిటివ్ ఇంట్రాగేటివ్, దీనిని ఇంట్రాగేటివ్ సెంటెన్స్గా మార్చమన్నాడు. అప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, మార్చాలి. చూద్దాం. అంటే ఇవి రెండు ఇంటర్చేంజ్ చేస్తే సరిపోతుంది. షల్ ఆర్ విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్
ఆబ్జెక్టు క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవ్వాలి, ఎందుకంటే ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాబట్టి. ఓకే, ఇప్పుడు రాసుకున్నాము. మనం సెంటెన్స్తో వాటిని ఏం చేద్దాము, సెంటెన్స్లో క్రాస్ చెక్ చేద్దాం. ఇప్పుడు చూద్దాం. ఐ షల్ ప్లే క్రికెట్. ఐ షల్ ప్లే క్రికెట్. ఐ షల్ ప్లే క్రికెట్. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, స్ట్రక్చర్లను మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఐ అనేది ఏది, సబ్జెక్టు, సరిపోయింది. షల్ అంటే షల్ లేదా విల్లు, సరిపోయింది. నెక్స్ట్ ప్లే V1 సరిపోయింది. నెక్స్ట్ ఇది ఆబ్జెక్టు. సో మనం రాసిన ఎగ్జాంపుల్ దాని యొక్క స్ట్రక్చరు రెండు మ్యాచ్ అయ్యాయి. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. పాజిటివ్ ఇంట్రాగేటివ్ అంటే దీన్ని ఇంట్రాగేటివ్కి మార్చమన్నాడు. మనకు తెలుసు ఇంట్రాగేటివ్ సెంటెన్స్లోకి మార్చాలంటే హెల్పింగ్ వెర్బ్ను మరియు సబ్జెక్ట్ను ఇంటర్చేంజ్ చేస్తే సరిపోతుంది. అవి చూసినట్లయితే మనము షల్ ఐ ప్లే క్రికెట్ క్వశ్చన్ మార్క్, షల్ ఐ ప్లే క్రికెట్. ఇప్పుడు మనం దీన్ని క్రాస్ చెక్ చేద్దాం. అంటే క్రాస్ చెక్ చేసేదంటే మనం రాసిన సెంటెన్స్కి అక్కడ ఉండే స్ట్రక్చర్లకి సరిపోయిందా లేదా మనం ఒకసారి చూద్దాం. షల్ అంటే షల్ లేదా విల్ సరిపోయిందా. నెక్స్ట్ సబ్జెక్టు ఇది సరిపోయింది. ప్లే V1 సరిపోయింది. నెక్స్ట్ క్రికెట్ ఆబ్జెక్ట్ కూడా సరిపోయింది. సో ఇవి మనం చూసినట్లయితే మనం రాసిన ఎగ్జాంపుల్స్కి వాటి యొక్క స్ట్రక్చర్లకి మ్యాచ్ అయింది కరెక్ట్గా, కాబట్టి ఇవి రైట్. మనం ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే నెగిటివ్గా మారుద్దాం. అంటే చెప్పాను కదా నెగిటివ్. సో ఏం చేద్దాము, దీనిలో నెగిటివ్ కూడా యాడ్ చేస్తే సరిపోతుంది. ఎలా ఉంటుంది చూద్దాం ఒకసారి. ఐ షల్ నాట్ ప్లే క్రికెట్. ఐ షల్ నాట్ ప్లే క్రికెట్. ఇప్పుడు దీనికి మనం స్ట్రక్చర్ చూద్దాం. ఐ అనేది ఏది, సబ్జెక్టు. షల్ లేదా విల్, షల్ లేదా విల్. నెక్స్ట్ ఏముంది, నాట్, నెగిటివ్ వర్డ్ ఉంది, వెరీ గుడ్. నెక్స్ట్ V1 ఉంది, V1 రైట్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్టు. సో ఇలా మనకేమైంది, సబ్జెక్టు సరిపోయింది, షల్ ఆర్ విల్లు సరిపోయింది, నాట్ సరిపోయింది, V1 సరిపోయింది, ఆబ్జెక్టు సరిపోయింది. సో స్ట్రక్చరు వాటి యొక్క ఎగ్జాంపుల్ సరిపోయింది కాబట్టి ఇది పర్ఫెక్ట్గా ఆల్ రైట్. ఓకే, ఇలా మనం నెక్స్ట్ చూద్దాం. ఇదే సెంటెన్స్ని నెగిటివ్ ఇంట్రాగేటివ్ చూద్దాం. ఇదే సెంటెన్స్ని నెగిటివ్ ఇంట్రాగేటివ్ చూస్తే ఎలా ఉంటుందో చూద్దాము. సో ఇంట్రాగేటివ్ నెగిటివ్ చేస్తే ఏమిటి, ఇవి రెండు మారిస్తే సరిపోతుంది. ఏం చేస్తాము, ఇవి రెండు ఇంటర్చేంజ్ చేస్తే సరిపోతుంది. కాబట్టి చూద్దాము. షల్ ఐ నాట్ ప్లేడ్, షల్ ఐ నాట్ ప్లే క్రికెట్, షల్ ఐ నాట్ ప్లే క్రికెట్. దీన్ని మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఓకేనా, క్రాస్ చెక్ చేసుకుందాం. చూడండి, షల్ ఆర్ విల్ ఉంది, రైట్. షల్ లేదా విల్ ఏదో ఒకటి ఉంది, ఓకే. సబ్జెక్ట్ ఉందా, సబ్జెక్ట్ ఉంది. నెక్స్ట్ నాట్ ఉందా, నాట్ ఉంది, నెగిటివ్ వర్డు. నెక్స్ట్ ప్లే V1 ఉందా, V1 ఉంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఉందా, ఆబ్జెక్ట్ కూడా ఉంది. సో ఇది కూడా పర్ఫెక్ట్గా ఆల్రెడీ క్వశ్చన్ మార్క్ కూడా ఉంది కాబట్టి. ఓకే, సో ఇలా సింపుల్ ఫ్యూచర్స్ టెన్స్ని సెంటెన్స్ మనం తీసుకొని ఏం చేసాము, దాన్ని ఇంట్రాగేటివ్గా మార్చాము, దాన్ని నెగిటివ్గా మార్చాము. తర్వాత నెగిటివ్ని కూడా మనం నెగిటివ్ ఇంట్రాగేటివ్గా కూడా మార్చగలిగాము. ఎలా మార్చగలిగామంటే బేస్డ్ ఆన్ దేర్ స్ట్రక్చర్లు ఉంటే చాలు, స్ట్రక్చర్ల పైన అవగాహన చేసుకుంటే చాలు. స్ట్రక్చర్లను బైహార్ట్ చేయొద్దు. స్ట్రక్చర్లను అవగాహన చేసుకొని నువ్వు దీని తర్వాత ఏమొస్తుంది, దీని తర్వాత ఏమొస్తుంది నువ్వు నేర్చుకుంటే, ఒక్క 4 నేర్చుకుంటే చాలు. టోటల్ 48 స్ట్రక్చర్లలో ఒక్క 4 నేర్చుకుంటే మనం అన్నీ ఆడుకోవచ్చు నువ్వు. ఓకే, 4 నేర్చుకో. చెప్పాను కదా మీకు, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నేర్చుకో, సింపుల్ ప్రెజెంట్ కంటిన్యూస్ నేర్చుకో, ప్రెజెంట్ పర్ఫెక్ట్ నేర్చుకో, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ నేర్చుకో. ఈ 4 స్ట్రక్చర్లే ఉంటే చాలు, మొత్తం 48 వస్తాయి. 4 వస్తే చాలు, మీకు 48 స్ట్రక్చర్లు ఈజీగా నువ్వు ఉపయోగించవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ ఏది, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. దాని యొక్క స్ట్రక్చర్ చూద్దాం. ఫస్ట్ సబ్జెక్టు, ఫ్యూచర్ చూడండి, సబ్జెక్టు
ఫ్యూచర్ కాబట్టి షల్ లేదా విల్ రావాలి, షల్ లేదా విల్ రావాలి. నెక్స్ట్ కంటిన్యూస్ అంటే నీకు ఇంగ్ ఫామ్ ఉండాలి, కంటిన్యూస్ అంటే ఇంగ్ ఫామ్ ఉండాలి. ఇంగ్ ఫామ్ ముందు మనకి ఏముండాలి, బీ ఫామ్ ఉండాలి. ఇంగ్ ఫామ్ ఉంటే దాని ముందు బీ ఫామ్ ఉండాలి. చూడండి షల్ బీ, నెక్స్ట్ కంటిన్యూస్ కాబట్టి V4 ప్లస్ ఆబ్జెక్ట్. సో స్ట్రక్చర్లో ఈజీ, ఒక సెంటెన్స్ను ఒక టెన్స్ను బట్టి నువ్వు స్ట్రక్చర్ రాబట్టచ్చు. చూడండి సబ్జెక్ట్ కన్ఫామ్గా ఉంటుంది, ఫ్యూచర్ కాబట్టి షల్ లేదా విల్ తీసుకుంటాము, నెక్స్ట్ కంటిన్యూస్ కాబట్టి బీ ఫామ్ తీసుకుంటాము, అందులో బీ ఫామ్ తర్వాత కంటిన్యూస్లో V4 వస్తుంది, నెక్స్ట్ ఆబ్జెక్ట్. సో అందులోంచే మనం స్ట్రక్చర్ రాబట్టచ్చు. ఓకే, అవగాహన ఇంపార్టెంట్, బై హార్ట్ వద్దు. ఓకేనా. నెక్స్ట్ దీనికి చూద్దాం, పాజిటివ్ ఇంట్రాగేట్ చూద్దాం. ఓకే, ఇంట్రాగేట్ కదా, ఇంట్రాగేట్ అంటే ఏంది, ఇవి రెండు మారిస్తే సరిపోతుంది. ఓకేనా, అంటే షల్ లేదా విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్, సింపుల్. నెక్స్ట్ దీని నుంచి మళ్ళీ ఏం చేశాను, మారుస్తున్నాం. ఎలా మారుస్తున్నాము, నెగిటివ్గా మార్చమన్నాడు అంటే దీనికి నెగిటివ్ కూడా యాడ్ చేసుకుని సరిపోతుంది. ఏది, సబ్జెక్టు ప్లస్ షల్ ఆర్ విల్ ప్లస్ నాట్, నెగిటివ్ కూడా యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు హెల్ప్ మీరు మధ్యలో. నెక్స్ట్ V4 ప్లస్ ఆబ్జెక్టు ఫుల్ స్టాప్. ఓకే, సబ్జెక్టు షల్ ఆర్ విల్లు, నాట్ బి, V4 ఆబ్జెక్టు. ఇప్పుడు దీన్ని ఇంట్రాగేట్ చాలా సింపుల్, ఇవి రెండు మార్చుకుంటే సరిపోతాయి. చూద్దామా, షల్ లేదా విల్లు ప్లస్ సబ్జెక్టు ప్లస్ నాటు ప్లస్ బి ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్టు క్వశ్చన్ మార్క్. ఓకేనా, ఇవి స్ట్రక్చర్ రాసాము. ఇప్పుడు సెంటెన్సులు రాసి వీటిని చెక్ చేసుకుందాం మనం రాసింది కరెక్టా కాదనేసి. ఓకేనా, ఐ షల్ బి ప్లేయింగ్ క్రికెట్. ఐ షల్ బి ప్లేయింగ్ క్రికెట్. ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి, ఐ అనేది సబ్జెక్ట్, షల్ అనేది షల్ ఆర్ విల్ ఉంది, రైట్. నెక్స్ట్ బీ ఫామ్ ఉండాలని, ఎందుకంటే V4 ముందు బీ ఫామ్ ఉండాలి, ఉంది, సరిపోయింది. నెక్స్ట్ V4 సరిపోయింది. నెక్స్ట్ ఆబ్జెక్ట్తో స్ట్రక్చర్ను ఆడుకుంటున్నావు. సో ఎంత సింపుల్గా చూడు, అది ఉండాలా అక్కడ, అది ఉండి తీరాలా, అంతే. ఓకేనా. నెక్స్ట్ పాజిటివ్లో చూద్దాం, దీనికి ఎగ్జాంపుల్ చూద్దాము. ఏమొస్తుంది, దీన్ని ఇంట్రాగేట్ చేయమన్నాడు అంటే ఈ రెండు మార్చుకోమన్నాడు. అంటే చూడండి, షల్ ఐ బి ప్లేయింగ్ క్రికెట్, షల్ ఐ బి ప్లేయింగ్ క్రికెట్ అన్నాడు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది మనం రాసింది కరెక్టా కదా, స్ట్రక్చర్లు ఉపయోగించి చెక్ చేసుకుంటే సరిపోతుంది. షల్ ఆర్ విల్, ఓకే, రైట్, షల్ ఆర్ విల్. నెక్స్ట్ ఐ సబ్జెక్ట్ ఉంది, ఓకే, వెరీ గుడ్, సబ్జెక్టు. నెక్స్ట్ బీ ఫాము, ఓకే, బీ ఫాము. నెక్స్ట్ V4, ఓకే, V4. నెక్స్ట్ ఆబ్జెక్టు క్రికెట్, ఆబ్జెక్టు, సరిపోయింది. సో మనం రాసిన ఎగ్జాంపుల్కి స్ట్రక్చర్కి కరెక్ట్గా మ్యాచ్ అయింది కాబట్టి ఈ సెంటెన్సు రైటు. ఓకే, నెక్స్ట్ ఇదే సెంటెన్స్ని మనము నెగిటివ్ అసర్టివ్కి మారుద్దాం. ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. అప్పుడు దీనిలో నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. చూద్దాం. ఐ షల్ నాట్ బి ప్లేయింగ్ క్రికెట్. దీని ఒకసారి మనము చెక్ చేసుకుందాం. ఓకేనా. ఐ సబ్జెక్టు, షల్ ఆర్ విల్, ఏది షల్ ఆర్ విల్, సరిపోయింది. నెక్స్ట్ నెగిటివ్ వర్డ్ నాట్, నెగిటివ్ వర్డు. నెక్స్ట్ బీ ఫామ్ బి. నెక్స్ట్ V4 ప్లేయింగ్, V4 ప్లస్ ఆబ్జెక్ట్ క్రికెట్. సో ఇలా చూడండి మీరు, ఐ షల్ నాట్ బి ప్లేయింగ్ క్రికెట్ అనేది ది స్ట్రక్చర్ల ప్రకారం పర్ఫెక్ట్గా సూట్ అయింది. నెక్స్ట్ దీనిని మనము ఎలా మార్చమన్నారు, ఇంటరాగేటివ్కి మార్చమన్నారు. నెగిటివ్ ఇంటరాగేటివ్ అంటే ఈ రెండింటిని మనం మారుస్తే సరిపోతుంది. అంటే మార్చడం అంటే ఇంటర్చేంజ్ చేస్తే సరిపోతుంది. చూద్దాము. షల్ ఐ నాట్ బి
ప్లేయింగ్ క్రికెట్ క్వశ్చన్ మార్క్. షల్ ఐ నాట్ బి ప్లేయింగ్ క్రికెట్ క్వశ్చన్ మార్క్. సెంటెన్స్ అయితే రాసేసినాం. మనం ఏం చేసుకోవాలా, క్రాస్ చెక్ చేసుకోవాలి అది రైటో రాంగో అనేసి. ఏం చేసుకోవాలా, క్రాస్ చెక్ చేసుకోవాలా రైటో రాంగో అనేసి. ఒకసారి చూద్దాము. షల్ ఆర్ విల్, షల్ ఆర్ విల్, ఓకే. నెక్స్ట్ సబ్జెక్ట్ అయి ఉండాలి, ఓకే, సబ్జెక్ట్ ఉంది. నెక్స్ట్ నెగిటివ్ వర్డ్ నాట్ ఉండాలి, నెగిటివ్ వర్డ్. నెక్స్ట్ బీ ఫామ్ ఉండాలి, బి. నెక్స్ట్ V4 ఉండాలి, V4 ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి, క్రికెట్. సో ఇలా మనం ఇచ్చిన దాటికి కరెక్ట్గా సరిపోయింది కాబట్టి మనం దీన్ని కూడా మనం కరెక్ట్గా సెంటెన్స్ను స్ట్రక్చర్ను కరెక్ట్గా ఉపయోగించాము. సో ఇది ఫ్యూచర్ కంటిన్యూస్. ఏం చేసాము, పాజిటివ్ నుంచి అసర్టివ్కి, పాజిటివ్ నుంచి ఇంట్రాగేటివ్లోకి, ఇంట్రాగేటివ్లోంచి నెగిటివ్కి, నెగిటివ్లోంచి నెగిటివ్ ఇంట్రాగేటివ్లోకి మనం మార్చగలిగాము. ఎలా మార్చగలిగామంటే వాటి స్ట్రక్చర్లను ఉపయోగించి మార్చగలము. కాబట్టి మీరు స్ట్రక్చర్లతో మీరు ఆడుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూద్దాము. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లోని ఎగ్జాంపుల్స్ను ఇలా టెన్స్ వాటి యొక్క స్ట్రక్చర్లను ఇంటర్చేంజ్ ఎలా చేయడమో ఇందులో చూద్దాము. సో ఇక్కడ మనం చూసినట్లయితే పాజిటివ్ అసెట్ అంటే ఇక్కడ ఫస్ట్ మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ను పాజిటివ్ అసెట్లో రాసుకుందాము. ఎలా ఉంటుందంటే చూడండి, సబ్జెక్టుతో స్టార్ట్ అవ్వాలి, కరెక్టే. ఫ్యూచర్ కాబట్టి ఏం ఉపయోగించాలి, షల్ లేదా విల్లు. నెక్స్ట్ పర్ఫెక్ట్ కాబట్టి ఏముండాలి, హ్యావ్. ఫ్యూచర్లో వచ్చేది హ్యావ్. నెక్స్ట్ చూడండి, హ్యావ్ ఫామ్ వస్తే దాని పక్కన ఖచ్చితంగా ఏముండాలి, V3 ఉండాలి. సో ఇంకా చివరిగా ఉండేది ఆబ్జెక్ట్. సో స్ట్రక్చర్లను బైహార్ట్ చేయొద్దండి. స్ట్రక్చర్లు మీరు మీ అంతట మీరే రాయగలగాలి. ఆ విధంగా మనం ప్రాక్టీస్ చేయగలగాలి. ఓకే, చూడండి, సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది. ఫ్యూచర్ కాబట్టి షల్ లేదా విల్ అనేది వస్తుంది. పర్ఫెక్ట్ కాబట్టి హ్యావ్ ఫామ్ తీసుకోవాలి. ఫ్యూచర్ హ్యావ్ ఫామ్ కాబట్టి ఓన్లీ హ్యావ్ మాత్రమే ఉంటుంది. అదేవిధంగా పర్ఫెక్ట్ హ్యావ్ వచ్చిన తర్వాత మనకు V3 వస్తేనే పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. చివరిగా ఆబ్జెక్ట్ ఉంటుంది. సో ఇలా మనము స్ట్రక్చర్లని అవగాహన చేసుకోవాలి. అందుకే మీకు ఇన్ని ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నా అంటే స్ట్రక్చర్లపై అవగాహన ఉండాలా, స్ట్రక్చర్లు రావాలా, రూల్స్ ఎప్పుడైనా నేర్చుకోవచ్చు, స్ట్రక్చర్లు తెలియాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం. పాజిటివ్ ఇంట్రాగేటివ్. మనకు తెలుసు ఇంట్రాగేటివ్ అంటే చాలా చాలా సింపుల్. అసెట్టులో ఉన్న సబ్జెక్టును అసెట్టులో ఉన్న హెల్పింగ్ వెర్బ్ను ఇంటర్చేంజ్ చేస్తే సరిపోతుంది అని. అవునా? ఇప్పుడు చూద్దాము. షల్ ఆర్ విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఫామ్ అంటే హ్యావ్ ఒకటే ఉంటుందిలే. నెక్స్ట్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. షల్ ఆర్ విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఫామ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఈ స్ట్రక్చర్లో ఉంటుంది. ఒకటి ఏది మర్చిపోయినాము, క్వశ్చన్ మార్క్, అది మర్చిపోకూడదు. ఓకేనా? నెక్స్ట్ నెగిటివ్ అసెట్లోకి దీనిని మనం నెగిటివ్గా మార్చాలంటే అది కూడా సింపుల్. ఏం చేస్తాము, జస్ట్ నెగిటివ్ వర్డ్ని యాడ్ చేస్తాము. చూద్దాం. సబ్జెక్టు షల్ ఆర్ విల్ ప్లస్ నాట్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ఫుల్ స్టాప్. ఎందుకంటే అసెట్ కాబట్టి. సబ్జెక్ట్ ప్లస్ షల్ లేదా విల్లు నాట్. సో హెల్పింగ్ వర్బ్ తర్వాత. ఓకేనా? నాట్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. మీకు డౌట్ రావచ్చు, చూడండి ఇది ఎందుకు, సరే హెల్పింగ్ వర్బ్, ఇది కూడా హెల్పింగ్ వర్బే, ఇది కూడా హెల్పింగ్ వర్బ్ అంటే ఒకసారి ఇది తీసేసి మీరు కానీ చూస్తే చూడండి, సబ్జెక్టు నాటు హ్యావ్ V3 ఆబ్జెక్టు అంటే అది ఏ టెన్సో మనకి ఇండికేట్ చేయలేదు. ఏదైతే ఈ టెన్స్ని ఇండికేట్ చేస్తుందో దానికి మనం నాట్ని యాడ్ చేయాలి. ఎక్సలెంట్. మీకు డౌట్ వస్తే ఎక్సలెంట్. ఎందుకంటే చూడండి, ఇది లేకపోతే చూడండి, ఇది లేకపోతే ప్రజెంట్ పర్ఫెక్ట్ లాగుంది. అవునా? ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ తెలియజేస్తుంది కాబట్టి దీనికి మనం నాట్ని యాడ్ చేయాలి. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకో స్ట్రక్చర్ చూద్దాం. దీని నెగిటివ్ ఇంట్రాగేట్ చూద్దాము. ఈ రెండు ఇంటర్చేంజ్ చేస్తే సరిపోతుంది. ఎలా, షల్ లేదా విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్టు క్వశ్చన్ మార్క్. ఓకే, ఇప్పుడు వీటికి మనం ఎగ్జాంపుల్స్ని ఒకసారి చూద్దాం. పాజిటివ్ అసెట్లో చూద్దాం. ఏమొస్తుంది,
I shall have played cricket. I shall have played cricket. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలా, చెక్ చేసుకోవాలి, ఎందుకంటే మన పైన మనకు నమ్మకం ఉండదు కాబట్టి. ఇది సబ్జెక్టు సరిపోయింది. నెక్స్ట్ ఏముంది, షల్ లేదా విల్ సరిపోయింది. నెక్స్ట్ హ్యావ్, ఇది హ్యావ్ సరిపోయింది. నెక్స్ట్ V3 సరిపోయింది. నెక్స్ట్ ఆబ్జెక్టు సరిపోయింది. సో ఇలా స్ట్రక్చర్ సరిపోయింది కాబట్టి మనం పర్ఫెక్ట్గా ఆల్రెడీగా ఉన్నాము. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే పాజిటివ్ ఇంట్రాగేటివ్ మారిస్తే ఎలా ఉంటుందో మనకు తెలుసు ఇవన్నీ అలవాటు అయిపోయింది, మనకి బాగా అలవాటు పడిపోయాము. వి అకస్టమ్డ్ వి యూజ్ టు రైటింగ్. చూడండి, వి యూజ్ టు రైటింగ్ దిస్ ఎగ్జాంపుల్స్. దీనికి అలవాటు పడిపోయాం మనం. ఓకేనా. ఇప్పుడు మనం చూసినట్లయితే ఏం రాసుకుంటాము, షల్ ఐ, చూడండి, షల్ ఐ హ్యావ్ ప్లేడ్ క్రికెట్ క్వశ్చన్ మార్క్. షల్ ఐ హ్యావ్ ప్లేడ్ క్రికెట్ అంటే నేను అప్పటికే క్రికెట్ ఆడేసి ఉంటానా అనేసి. చూద్దాం, స్ట్రక్చర్ చూద్దాం. షల్ ఉంది, సంతోషం, షల్ లేదా విల్. నెక్స్ట్ ఐ సబ్జెక్ట్ ఉంది, వెరీ గుడ్, సబ్జెక్ట్ ఉంది. నెక్స్ట్ హ్యావ్, వెరీ గుడ్, ఉంది, హ్యావ్ ఉంది. నెక్స్ట్ V3, ఓకే, వెరీ గుడ్, ఉంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ కూడా ఉంది, క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. కాబట్టి ఇది కూడా పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ ఎగ్జాంపుల్. ఓకే. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే దేనికి చూడాలి, నెగిటివ్ అసెట్టివ్ చూడాలి, నెగిటివ్ అసెట్టివ్ చూడాలి. సో అంటే దీనికి నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. అంటే దీనికంటే ఇది ఈ సెంటెన్స్కి చూద్దాం. I shall not have played cricket. I shall not have played cricket. ఒకసారి చెక్ చేసుకుందామా, క్రాస్ చెక్ చేసుకుందామా. ఐ అనేది ఏది, సబ్జెక్ట్. షల్ ఆర్ విల్. నెక్స్ట్ నెగిటివ్ వర్డ్ సరిపోయిందా, నెగిటివ్ వర్డు. నెక్స్ట్ ఏముంది, హ్యావ్ కూడా సరిపోయింది. నెక్స్ట్ ఏముంది ఇక్కడ, V3 సరిపోయింది. నెక్స్ట్ ఏముంది ఇక్కడ, ఆబ్జెక్ట్. సో మనం రాసిన ఈ నెగిటివ్ అసెట్ అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్లోని నెగిటివ్ అసెట్కి రాసిన ఎగ్జాంపుల్, దాని యొక్క క్రాస్ చెక్ చేసిన స్ట్రక్చరు కరెక్ట్గా సరిపోయింది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. నెగిటివ్ ఇంట్రాగేటివ్, ఇది మనకు చాలా, ఇది వెన్నతో పెట్టిన విద్య. మనకి ఏం చేస్తాము, హెల్పింగ్ వెర్బును సబ్జెక్ట్ను ఇంటర్చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఎలా వస్తాము, షల్ ఐ నాట్ హ్యావ్ ప్లేడ్ క్రికెట్. దీన్ని మనం రాసింది రైటో రాంగో ఒక్కసారి చెక్ చేసుకుందామా. షల్ అనేది చూడండి, షల్ ఆర్ విల్, ఓకే, రైట్. నెక్స్ట్ ఐ ఉంది, ఐ అనేది ఏది, సబ్జెక్టు, ఓకే. నెక్స్ట్ ఏముంది, నెగిటివ్ వర్డు, ఓకే. నెక్స్ట్ ఏముంది, హ్యావ్ ఉంది, ఓకే. నెక్స్ట్ ఏముంది, V3 ఉంది, ఓకే. నెక్స్ట్ ఏముంది, ఆబ్జెక్ట్ ఉంది, ఓకే. నెక్స్ట్ చివరిగా ఏముంది, క్వశ్చన్ మార్క్ ఉంది, అది కూడా ఉంది. కాబట్టి ఇది కూడా కరెక్ట్ సరిపోయింది. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో మనము పాజిటివ్ అసెట్ నుంచి పాజిటివ్ ఇంట్రాగేటివ్లోకి, మరియు పాజిటివ్ నుంచి నెగిటివ్ అసెట్లోకి, మరియు పాజిటివ్ అసెట్ నుంచి నెగిటివ్ ఇంట్రాగేటివ్లోకి మనం ఇలా మార్చగలిగాము. మనం ఎలా మార్చగలమంటే స్ట్రక్చర్లను ఉపయోగించి మార్చగలము. స్ట్రక్చర్లు మనకి బాగా ఇప్పుడు వ్యసనమైపోవాలి. ఓకే. నెక్స్ట్ చూద్దాము. చివరిది ఏది, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మీకు ఒకసారి అవి స్ట్రక్చర్ ఎలా చూడండి, మీకు స్ట్రక్చర్ తెలియదు, మీ దగ్గర నుంచి స్ట్రక్చర్ చెప్పిస్తాను చూడండి. ఫస్ట్ దేంతో స్టార్ట్ అవుతుందంటే మనకి సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, అసెట్ కాబట్టి, ప్లస్ ఇది ఫ్యూచర్ కాబట్టి ఏమొస్తుంది మనకి, షల్ లేదా విల్. నెక్స్ట్ పర్ఫెక్ట్ కాబట్టి ఏ రావాలి, హ్యావ్ రావాలి. పేరులోంచే వస్తుంది చూడు,
నెక్స్ట్ హ్యావ్ తర్వాత మనకి ఏ రావాలి, బీ ఫామ్ రావాలి. హ్యావ్ తర్వాత బీ ఫామ్ కానీ సరే బీన్ V3 రావాలి కదా, V3 రాసాం, ఇది V3 బీను ప్లస్ కంటిన్యూస్ కాబట్టి ఏ రాసుకున్నాము, V4 రాసుకున్నాం. ఎందుకు సార్ V3ని బీన్గా రాశారంటే ఇది V4 దీని పక్కన బీ ఫామ్ రావాలి కాబట్టి మనకి ఇది బీన్ అనేది దీనిని ఇద్దరిని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి బీన్ తీసుకున్నాం అంతే, ప్లస్ ఆబ్జెక్ట్. సో చూసారా ఆ పేరులోంచే మన స్ట్రక్చర్ తెప్పియచ్చు ఈజీ. ఓకేనా, పేరులోనే ఉంది. ఓకేనా, ఇంకో దీనికి చూద్దాం. ఇంకా ఇది ఒక్కటి వచ్చిందంటే ఇవన్నీ ఈజీనే. ఇవి రెండు ఇంటర్చేంజ్ చేస్తాం. ఎలా వస్తుంది, షల్ లేదా విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్, ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్, ఎందుకంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాబట్టి. నెక్స్ట్ చూద్దాము నెగిటివ్ అసెట్ చూద్దాం. నెక్స్ట్ ఏం చూద్దాము, నెగిటివ్ అసెట్. ఈ నెగిటివ్ అసెట్ చూస్తే సేమ్ దీనిలో నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఎలా ఉంటుందంటే సబ్జెక్టు ప్లస్ షల్ ఆర్ విల్ ప్లస్ నాట్. ఓకే, నాట్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, నాట్ ఎందుకు సార్ ఇక్కడ యాడ్ చేసినారు, ఇవి రెండు కూడా హెల్పింగ్ వెర్బ్లే యాడ్ చేయొచ్చు అంటే కాదు. ఎందుకంటే కాదంటే దీన్ని ఒకసారి క్లోజ్ చేసి చూడండి. దీని ఒకసారి మనం క్లోజ్ చేసి చదివితే సబ్జెక్టు నాటు హ్యావ్ బీను V4 ప్లస్ ఆబ్జెక్టు అంటే ఇది ఏమయ్యే అవకాశం ఉంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఉంది కాబట్టి ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అయింది. సో ఏదైతే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ మనకి ఐడెంటిఫై చేస్తుందో ఇండికేట్ చేస్తుందో దానికి మాత్రమే మనము నాట్ని ఉపయోగించాలి. సో ఇప్పుడు ఇలా మనం ఉపయోగించగలిగాం. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, నెగిటివ్ ఇంట్రాగేటివ్గా మార్చాలి. మనకి ఇది చిన్న సింపుల్ వర్క్, ఇలా మార్చేస్తాం. అవునా, ఎలా మారుస్తాము, షల్ లేదా విల్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ నాటు ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్. ఇది మనకి స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్నే రాసాం కాకపోతే వీనేం చేసాము, ఇంటర్చేంజ్ చేసి రాసాం. ఇప్పుడు మనం వీటికి ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో మళ్ళీ చెప్తున్నా, టెన్స్లో మీకు కావాల్సింది పాయింట్లు కాదు, ఏం కావాలి, స్ట్రక్చర్లు కావాలి. స్ట్రక్చర్లు నీకు వస్తే ఆన్సర్ ఈజీగా వస్తుంది. సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాము, వాటిలో ఎలా స్ట్రక్చర్ నుంచి ఆన్సర్ రావాలో మీకు నేర్చుకుందాం. ఫస్ట్ స్ట్రక్చర్ రావాలి, పాయింట్లు పనికి రాదా అంటే కావాలి, అది కూడా. పాయింట్లు తెలుసుకుని ఏం చేస్తాం, స్ట్రక్చర్లు ఇంపార్టెంటు. ఓకే, ఇటు చూద్దాం, ఎగ్జాంపుల్ చూద్దాం. I shall have been playing cricket. I shall have been playing cricket. దీని ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. ఐ సబ్జెక్ట్ ఉంది. ఓకే, ఏమొచ్చింది, షల్ ఆర్ విల్ వచ్చింది. నెక్స్ట్ హ్యావ్ వచ్చింది. నెక్స్ట్ బీన్ వచ్చింది. నెక్స్ట్ V4 వచ్చింది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ వచ్చింది. సో మనం ఏదైతే రాసామో ఆ సెంటెన్సు మరియు ఆ స్ట్రక్చరు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, పర్ఫెక్ట్గా సూట్ అయింది, పర్ఫెక్ట్లీ కరెక్ట్. ఇంకోటి చూద్దాం, అంటే దీన్ని మార్చినాం కదా, దీనిలో మార్చినప్పుడు ఏముంటుందో చూద్దాం. అంటే ఏం చేసాము, అసెట్టు నుంచి ఇంటరాగేటివ్లోకి మార్చాం. అసెట్టు నుంచి ఇంటరాగేటివ్లోకి మార్చాము. ఎలా మారుస్తున్నామంటే చూడండి, షల్ చూడు మార్చాం, షల్ ముందుకు వచ్చాం, తర్వాత ఐ వచ్చింది. షల్ ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ క్వశ్చన్ మార్క్, ఎందుకంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాబట్టి. షల్ ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్. ఓకేనా, ఇప్పుడు దీని స్ట్రక్చర్లో చూద్దాం. షల్ ఉందా, షల్లు లేదా విల్లు ఉంది. ఓకే, నెక్స్ట్ ఏం రావాలి మనకి, సబ్జెక్టు ఓకే ఉంది. నెక్స్ట్ ఏం రావాలి, హ్యావ్. ఓకే, హ్యావ్ కూడా ఉంది. నెక్స్ట్ ఏం రావాలి, బీను ఓకే ఉంది. నెక్స్ట్ ఏం రావాలి,
V4 ఉందా, ఉంది, సరిపోయింది. V1 + ing. నెక్స్ట్ ఏం రావాలి, ఆబ్జెక్ట్ ఉందా, ఉంది, పర్ఫెక్ట్గా సరిపోయింది. సో మనం ఈ రాసిన పాజిటివ్ అసెట్ నుంచి పాజిటివ్ ఇంట్రాగేటివ్ అనేది కరెక్ట్గా సెట్ అయింది. కరెక్ట్గా సెట్ అయింది నువ్వు ఎలా చెప్పగలవు, స్ట్రక్చర్లో ఉపయోగించి. స్ట్రక్చర్లు ఎలా చేయగలవు, ఆ పేరులోంచి నువ్వు స్ట్రక్చర్ని రాయొచ్చును. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే నెగిటివ్ అసెట్ చూద్దాం. ఈ పాజిటివ్ అసెట్లో నెగిటివ్ వర్డ్ యాడ్ చేస్తే అది నెగిటివ్ అసెట్గా మారుతుంది. దాన్ని ఎలా యాడ్ చేసి రాయాలో చూద్దాం. ఐ షల్ నాట్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్. I shall not have been playing cricket. సో ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ని స్ట్రక్చర్తో కంపేర్ చేద్దాము. చూడండి, సబ్జెక్ట్ ఉందా, సబ్జెక్ట్. నెక్స్ట్ షల్ ఆర్ విల్. నెక్స్ట్ నాట్, నెగిటివ్ వర్డ్. నెక్స్ట్ హ్యావ్ ఫామ్. నెక్స్ట్ బీన్. నెక్స్ట్ ఏముంది, బీన్. నెక్స్ట్ ఏముంది, V1 + ing, V4. చివరిగా మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది. ఈ స్ట్రక్చర్లో కూడా ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి మనం రాసిన ఎగ్జాంపుల్కి మనం చెక్ చేసుకున్న స్ట్రక్చర్లకి సరిపోయింది కాబట్టి ఈ ఎగ్జాంపుల్ కూడా కరెక్టే. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. నెగిటివ్ ఇంట్రాగేటివ్ అంటే ఈ నెగిటివ్ అసెట్ని నెగిటివ్ ఇంట్రాగేటివ్గా మార్చాలి. మనకు చాలా సింపుల్. ఎలా మారుస్తాము, ఇంటర్చేంజ్ చేస్తాం. ఏం చేస్తాము, ఇంటర్చేంజ్ చేస్తాము. అది చేస్తే అసెట్ సెంటెన్స్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్గా మారిపోతుంది. ఒకసారి మనం చూద్దాము. షల్ ఐ నాట్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్. Shall I not have been playing cricket. ఓకే, ఒకసారి ఈ ఎగ్జాంపుల్ని మనము స్ట్రక్చర్తో కంపేర్ చేద్దాము. షల్ లేదా విల్. నెక్స్ట్ ఐ అనేది ఏమవుతుంది, సబ్జెక్ట్. నెక్స్ట్ నాట్, నెగటివ్ వర్డ్. నెక్స్ట్ హ్యావ్ ఫామ్. నెక్స్ట్ బీన్. ఏముంది నెక్స్ట్, బీన్. నెక్స్ట్ V4 ప్లేయింగ్. V4 ఏముంది, V4 ఉంది. నెక్స్ట్ చివరిగా ఆబ్జెక్ట్ ఉంది, క్వశ్చన్ మార్క్ ఉంది. కాబట్టి మనం రాసిన స్ట్రక్చర్కి అక్కడ రాసిన ఎగ్జాంపుల్కి సరిపోయింది. షల్ ఐ నాట్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ అనేది పర్ఫెక్ట్గా. సో ఇలా మనము అనేక సెంటెన్స్లను ఇలా సింపుల్ నెక్స్ట్ కంటిన్యూస్, పర్ఫెక్ట్, ఇలా ఈ టైప్ ఆఫ్ టెన్స్లను ఇలా సెంటెన్స్ ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు వాటి యొక్క స్ట్రక్చర్లను ఉపయోగించి. సో అందుకే మీరు టెన్స్ను నేర్చుకునేదానికి ముందు స్ట్రక్చర్లు రావాలి. స్ట్రక్చర్లు వస్తే దాని తర్వాత రూల్స్ తెలుసుకుంటే ఆ రూల్స్ తెలుసుకున్నప్పుడు ఈ స్ట్రక్చర్లను ఇంప్లిమెంట్ చేస్తాం అంతే. సో కాబట్టి స్ట్రక్చర్లు ఇంపార్టెంట్, రూల్స్ నెక్స్ట్ ఫస్ట్ స్ట్రక్చర్స్. సో స్ట్రక్చర్లు ఎక్కువ నేర్చుకుందాం.